గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే. కాంగ్రెస్ నుంచి రేణుక, అనిల్, బారాసా నుంచి రవిచంద్ర నామినేషన్లు దాఖలు. ఆర్ఆర్ఆర్కు తోడుగా రింగ్ రైల్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొమరవెల్లి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన. సరిహద్దుల్లోనే అన్నదాతలు. రైలు రోకోతో 4 గంటల పాటు రైళ్లు బంద్. నేడు గ్రామీణ భారత్ బంద్. ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. కాళేశ్వరంపై కాగ్ నివేదికలో వెల్లడి. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత, గ్రహీత, విరాళ వివరాలను బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు, వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాల విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు. రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతుంది. సీఎం రేవంత్ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ. పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే కొత్త రుణాలు. ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తం అప్పు 7,11,911 కోట్లు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు. దళిత బంధుకు 1000 కోట్లు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇప్పుడు సాక్షి. ఉరితాళ్ళు కట్టుకొని వేలాడినా ప్రజలు సానుభూతి చూపరు. పేదల కోసం పనిచేస్తుంటే మామ అల్లుళ్ళు తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ దోపిడీని చూపేందుకే మేడిగడ్డ వెళ్ళాం. హరీష్ రావు సీఎం కావాలంటే మరో ఔరంగజేబ్ అవతారం ఎత్తాల్సిందే. 70 రోజుల్లోనే దాదాపు 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి. ఉధృతమైన రైతన్నల ఉద్యమం. 3వ రోజుకి చేరిన ఢిల్లీ చలో రైతు ఉద్యమం. నేడు గ్రామీణ భారత్ బంద్ పాటించనున్న రైతులు, కార్మికులు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. బాండ్ల పథకం లోపభూయిష్టం. సుప్రీం సంచలన తీర్పు. సమాచార హక్కును హరిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం. రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ. దాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం. బాండ్ల లావాదేవీల వెల్లడికి ఆదేశం. ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలని స్పష్టీకరణ. మోదీ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ. నీటిపారుదలపై శ్వేతపత్రం. నేడు శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం. కులగణన తీర్మానం ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం. 2024-25కు 2,75,891 కోట్ల బడ్జెట్కు 4 నెలల కాలానికి 78,911,23 కోట్ల బిల్లుకు ఓకే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ముంచుకొస్తున్న మంచు యుగం. భూతాపం కారణంగా దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్ లయ. గ్రీన్లాండ్ వద్ద భారీగా మంచు కరిగి ఈ ప్రవాహంలోకి. ఆ ప్రవాహం ఆగితే అమెరికాలో, యూరప్, ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ముప్పు. కొన్ని దశాబ్దాల వ్యవధిలో 10 డిగ్రీల మేర తగ్గే ప్రమాదం. మరోసారి హెచ్చరించిన నెదర్లాండ్ శాస్త్రవేత్తలు. 100 కోట్లతో గురుకులం. 20 ఎకరాల్లో నిర్మాణం. నియోజకవర్గానికి 1 చొప్పున నమూనాగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం. 3,650 రోజులు అధికారంలో ఉండి నియామక పత్రాలు ఇవ్వలేదే. 10 ఏళ్లలో కేసీఆర్ చేతికి 17.50 లక్షల కోట్లు. గురుకులాల టీచర్ల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్. బైక్ పై ఒకేసారి 126 గొర్రెలట. కారు, బస్సు, అంబులెన్స్లోనూ తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు. వాయిదాలు, వడ్డీల కోసం 68,585 కోట్ల రుణం. లక్షల కోట్ల బడ్జెట్ అని గత సర్కార్ గొప్పలు. విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు. సామాజిక తెలంగాణనే మా ప్రభుత్వ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ప్రాధాన్యం. గ్యారంటీలు అమలు చేస్తాం. ఆ మేరకే బడ్జెట్లో కేటాయింపులు చేశాం. రాష్ట్రం మొత్తం అప్పు 7.11 లక్షల కోట్లు. బడ్జెట్పై చర్చల్లో డిప్యూటీ సీఎం భట్టి. ఆపరేషన్ గులాబీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్. నేడు హస్తంగుటికి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ పట్నం సునీతారెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం. సింహం చంపేసింది. జూలో ఎన్క్లోజర్లోకి దూకిన రాజస్థాన్ వాసి. దాడి చేసి లాక్కెళ్లిన సింహం. శరీర చింద్రం. మద్యం మత్తులోన ఆత్మహత్య యత్నమా. ఎలక్ట్రల్ బాండ్ల రద్దు. సమాచార హక్కు చట్టానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం. బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం. అధికార పార్టీల బెదిరింపులకు పాల్పడవచ్చు. క్విడ్ ప్రోకోలో భాగంగా విరాళాలిచ్చిన ప్రభుత్వ విధానాన్ని అనుకూలం చేసుకుంటున్నారు. సామాన్య జనం విరాళాలు, కార్పొరేట్ విరాళాలు ఒకటి కావు. పార్టీలకు వచ్చే విరాళాల వివరాలు ఓటర్లకు తెలియాలి. నిష్పక్షపాత ఎన్నికల అది అవసరం. 2019 నుంచి నేటి వరకు బాండ్ల వివరాలు బయటికి రావాలి. కొన్న వ్యక్తి, తీసుకున్న వ్యక్తి, పార్టీ బాండ్ విలువ వివరాలని STI మార్చి 6 లోపు ఈసీకి ఇవ్వాలి.
వాటిని మార్చి 13 లోపు ఈసీ వెబ్సైట్లో ఉంచాలి. నగదుగా మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాల్లో జమ చేయాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బాండ్లను కొన్న వారి వివరాలు బహిర్గతమైతే రాజకీయ కలకలమే. మేడారం జాతరకు కేంద్రం మొండి చేయి. తెలంగాణ కుంభమేళాకు పైసా ఇవ్వని మోదీ సర్కార్. జాతీయ హోదా ప్రకటనపైన దాటవేత ధోరణి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ మహాజాతరకు కానరాని చేయుత. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఎన్నికల బాండ్ల రాజ్యాంగ విరుద్ధం. స్కీమ్ అమలు సమాచార హక్కు ఉల్లంఘనే. క్విట్ ప్రోగోకు దారితీసే ప్రమాదం ఉన్నది. నల్లధనాన్ని అరికెట్టేందుకు ఇది మార్గం కాదు. బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలి. ఎలక్ట్రల్ బాండ్లపై సుప్రీం సంచలన తీర్పు. ఇప్పటి వరకు వచ్చిన బాండ్ల వివరాలను 13లోగా వెల్లడించాలని ఈసీకి ఆదేశం. రాజ్యసభకు 3 ఏకగ్రీవం. నామినేషన్లకు ముగిసిన గడువు. బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా, అనిల్ ఎన్నికల లాంఛనమే. కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న. విడతల వారి విద్యుత్తుపై ఆగ్రహం. ఇచ్చే కరెంట్ ఏదో ఒక్కసారి ఇవ్వాలని డిమాండ్. త్రిపురారం సబ్స్టేషన్ ముందు ధర్నా. కోదాడ జడ్చర్ల హైవేపై నిలిచిన వాహనాలు. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతల ఆందోళన. నేడు గ్రామీణ భారత్ బంద్. ప్రధాన రహదారులు దిగ్బంధం. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు. నేడు ఆటోల బంద్. ఉపాధి ఉచిత బస్సు దెబ్బ. ఆటో బతుకు తలకిందులు. కిస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారమై మనస్తాపం. 2 నెలల్లో 25 మందికి పైగా ఆటో డ్రైవర్ల బలవన్మరణం. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు. నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కు కార్మిక సంఘాల పిలుపు. గురుకుల పోస్టుల్లో గోల్మాల్. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలోదకాలు. జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ. పోస్టులు లేకున్న స్కూల్ పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు. నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక. ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు. అభ్యంతరాలుంటే వినతిపత్రం ఇవ్వండి. ఇది ట్రిప్ అధికారుల సమాధానం. ఇప్పుడు వెలుగు. హరీష్ రావు మరో ఔరంగజేబు. 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలన్నట సీఎం రేవంత్. అమరుల స్థూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ వేలాడినా జనం సానుభూతి చూపరు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పైంది. కట్టి చేతికొచ్చింది. నల్గొండ సభకు పోయి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు. గురుకులాలన్నీ ఇక ఒకే క్యాంపస్లోకి. ప్రతి సెగ్మెంట్లో 20 ఎకరాల ఏర్పాటు. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకుల టీచర్లు, పీడీలు, లైబ్రరీలకు నియామక పత్రాలు అందజేత. మీ నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి. 7.11 లక్షల కోట్ల అప్పులో ముంచారు బట్టి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. 6 గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లలో ఒక గ్రూప్, ఒక పోస్టు భర్తీ చేయలే. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి. కాళేశ్వరం లోపాల పుట్ట. ఇష్టారీతిగా డిజైన్లు, నిర్మాణాలు. కాంట్రాక్టర్లకు ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్. సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది. తిరుపతి జూ పార్కులో ఘటన. ఇప్పుడు విజన్ ఆంధ్ర. పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ప్రేమాభివందనాలు. రాయ్బరేలీతో మా కుటుంబ బంధాన్ని మాటల్లో చెప్పలేను. మీరంతా నన్ను మీ మనిషిగా హక్కున చేర్చుకున్నారు. రాయ్బరేలీ వాసులకు సోనియా గాంధీ లేఖ. తండాలో బీటీ రోడ్లు నిర్మిస్తాం. తండా గూడాలలో పాఠశాలను ప్రారంభిస్తాం. సేవాలాల్ జయంతి ఉత్సవాలకు 2 కోట్లు. ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతున్న బంజారాలను ఎస్టీల్లో ఇందిరాగాంధీ చేర్చారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి. అడ్డగోలు ఇసుక దోపిడీ. వైసీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేదు. ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాబు. మోడీ చొరవతోనే కొమరవెల్లికి రైల్వే స్టేషన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్కు శంకుస్థాపన. 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే ఏం చేశారు? ఇన్నాళ్ళు మీరు గుడ్డి గుర్రాలకు పండ్లు తోమారా? 5 ఏళ్లలో అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఏపీ కాంగ్రెస్ బీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు. అన్ని విధాలా ఏర్పాటు చేసిన అధికారులు. ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలి. మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడి. వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క. పాల్గొన్న మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ. మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం. ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. విరాళాలు ఇవ్వటం క్విట్ ప్రోకోతో సమానం. విరాళ వివరాలను, దాతల పేర్లను వెల్లడించాల్సిందే. దాతల పేర్లు రహస్యంగా ఉంచడం తగదు. ఎలక్షన్ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్.